కరెక్టే, రాజు అవ్వచ్చు అతను, నీ వలన రాజు అయ్యాడు మంచిదే అతను. అదే సందర్భంలో అతను కుటుంబంలో పోటీ కాదు కదా, కుటుంబ సభ్యుడు కాలేడు కదా, కుదరదు అన్నాడు ఆ రోజున ద్రోణుడు. తద్వారా ఆగింది యుద్ధం, అంటే ఆ రోజున ప్రదర్శన. దాన్ని కూడా మనం ఏం చూపెడతాం ఇక్కడ పురాణాల్లో, వివక్ష అని చూపెడతాం. వాస్తవంగా ఆనాడు చెప్పబడినటువంటి అన్ని కూడా వివక్ష లేనటువంటి సమాజాన్ని వివక్ష వైపు తీసుకెళ్ళింది బ్రిటిష్ వాడు. దాన్ని మనం కొనసాగించి అవమానించాం. కాబట్టి ఆ అవమానాలని వలన వాళ్ళు విద్యకు దూరం అయ్యారు, వైద్యానికి దూరం అయ్యారు. అంటే ఏ సదుపాయానికి వాళ్ళు నోచుకోవాలి, అగౌరవించబడ్డారు. దాని వలన వాళ్ళు సుదీర్ఘకాలం వెనుకబడ్డారు. వాళ్ళ వెనుకబాటుతనం పోవాలంటే అర్జెంట్గా వాళ్ళందరికీ తలా ₹1 ఇస్తే ఏం సెట్ కాదు కదా. వాళ్ళందరూ చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, అది కూడా ఒక IAS IPS లైనా చేయగలగాలి. అంటే ప్రతి ఉద్యోగంలో కూడా వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఉంటాయి. ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తే కదా వాళ్ళు తర్వాత వాళ్ళ బిడ్డలు బాగుపడగలిగేటటువంటిది అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. దాన్ని ఇన్నేళ్ల తర్వాతన దాంట్లో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఆ ప్రయోజనంలో ఒక వర్గం ఎక్కువ పొందుతోంది అన్నటువంటి పాయింట్తో వచ్చినటువంటి ప్రయోజనం సమస్య. ఇప్పుడు పరిష్కారం ఇది. ఇప్పుడు అలాంటి విభేదం మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు చక్కగా ఆర్థిక పరంగా ఎట్లున్నారు, లేకపోతే విద్య పరంగా ఎట్లున్నారు, ఇది సేకరించి డేటా, దాని ద్వారా ఏ వర్గాలు